ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. సో అంటే చిన్నప్పటి నుంచి సినిమాని చూస్తుండడం వేరు, సినిమాని అర్థం చేసుకోవడం వేరు. అంటే సినిమాని చూస్తూ రావడం అంటే మనం చాలా ర్యాండమ్గా చిన్నప్పటి నుంచి పేరెంట్స్తోనో లేదంటే ఫ్రెండ్స్తోనో థియేటర్లో సినిమా చూసుకుంటూ వస్తాం. బట్ ఒక సినిమాని అర్థం చేసుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? సినిమాలోని ఎమోషన్స్ కానీ ఇవన్నీ. సో కొంచెం ఒక చిన్న టూ మినిట్స్ తీసుకుంటుంది దీనికి. సో చిన్నప్పటి నుంచి సినిమాలు చూసేవాడిని సార్, అండ్ తెలుగు సినిమాలే ప్రైమరీగా చూసేవాడిని. ఒకరోజు 2014 ఐ థింక్ ఇంటర్స్టెల్లార్ రిలీజ్ అయినప్పుడు థియేటర్కి వెళ్ళాను. నాకు పెద్దగా ఇంగ్లీష్ అంత గొప్పగా ఏం రాదు. ఓకే, స్కూల్లో ఇంగ్లీష్ స్కూల్లో ఉన్నాను, ఇంగ్లీష్ మీడియంలో నేర్పిస్తున్నారు, ఓకే. బట్ తెలుగు వాడిని ఇక్కడే పుట్టి పెరిగినాను కాబట్టి అంత వావ్ ఇంగ్లీష్ అంటే ఏం లేదు. డైలాగులు పెద్దగా ఏం అర్థం కాదు, కొన్ని మిస్ అవ్వడం కూడా అయిపోయాను. బట్ ఇంట్రెస్ట్గా చూస్తుంటే నాకు ఎక్కడో ఇమోషన్ స్ట్రైక్ అయినప్పుడు నేను థియేటర్లో ఆ లాస్ట్ సీన్లో తన కూతుర్ని చూడడానికి మీకు గుర్తుందో లేదా తెలియదు నాకు ఆ సీన్, కానీ నేను సడన్గా ఏడవడం స్టార్ట్ చేశాను. నాకు తెలియదు హాస్పిటల్ సీన్కి. ఓకే. సో ఐ వాజ్ బ్లోన్ అవే. అంటే దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్, ఏంటి వాట్ డిడ్ దిస్ పర్సన్ డూ టు మేక్ మీ ఫీల్ లైక్ దిస్, వాట్ డిడ్ దిస్ పర్సన్. ఎందుకంటే అండ్ అది నన్ను చాలా ఎంత డీప్గా ఇంపాక్ట్ చేసిందంటే నాకు ఐ వాంటెడ్ టు క్రియేట్ దిస్, ఇంత లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ నాకు క్రియేట్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ నా లోపల క్రియేట్ చేసింది. సో ఐ స్టార్టెడ్ అనలైజింగ్ అండ్ స్టార్టెడ్ థింకింగ్ ఫ్రమ్ దాట్ మూమెంట్ ఆన్. దట్ వాజ్ వెరీ, అంటే నా లైఫ్లో ఒక మేజర్ టర్న్. ఎందుకంటే అప్పటి వరకు సినిమాని ఎంజాయ్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, దాని వెనకాల క్రాఫ్ట్ గురించి యాక్టింగ్ వరకు ఓకే, దాని వరకు ఆలోచించాం. బట్ చాలా యాక్టింగ్ మాత్రమే కాదు, ఒక సినిమాలో ఒక ఎమోషన్ పడిందంటే దెర్ ఇస్ సో మెనీ లేయర్స్. అండ్ ఆ మూమెంట్ నుంచి ఐ స్టార్టెడ్ అనలైజింగ్ అండ్ థింకింగ్ అబౌట్ దట్. ఓకే.